ప్రైజ్ ద లార్డ్. నా పేరు వైఎస్ విమలారెడ్డి. నేను తెలుగు సీఫీ అనే సండే స్కూల్ సంస్థకు ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ప్రవీణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి సందర్భాల్లో అతని గురించి మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. చాలా బాధగా ఉంది నిన్న పొద్దు నుంచి కూడా. 4 సంవత్సరాల క్రితము అతన్ని మొదటిగా కలిశాను నేను. ఆ సమయంలో అతను త్రిత్వం అనే బుక్ రాశాడు. నేను కూడా ఆ సమయంలో త్రిత్వము గురించి రాయడానికి మొదలుపెట్టాను. అందుకనే అతన్ని కలవాలని నాకు ఆశ కలిగింది. ఫోన్ చేయంగానే వచ్చి నన్ను సీఫీ ఆఫీస్లో కలిశారు. యవ్వన ప్రాయంలో దేవుని కాడెత్తుకుని ముందుకు సాగుతున్న ఆ బిడ్డను చూసి ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అతనికున్న బైబిల్ నాలెడ్జ్ చాలా గొప్పది, అపారమైన సంపద దేవుడిచ్చాడు అతనికి. అతని బుక్ శైలి గ్రాంధికము. నేను సామాన్యమైన రీడర్స్కి అర్థమయ్యే వాడుక భాషలో రాస్తాను కాబట్టి అతని శైలికి నా శైలికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. అయినా కూడా అతను ఎంత హంబుల్గా నాతో మాట్లాడాడంటే నాకు చాలా సంతోషమైంది. తర్వాత చాలాసార్లు కలిశాను. ప్రతిసారి ఆయన చేసే అనేకమైన కార్యక్రమాలు, పేదల కోసం కానీ ఆర్ఫన్స్ కోసం కానీ చాలా కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. చాలా సంతోషమైంది. యవ్వన కాలంలో వాళ్ళు కష్టపడి పనిచేసి వచ్చిన ఆదాయంతో ఇంత సేవ చేస్తున్నారంటే నాకు వెరీ 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 హ్యాపీగా ఉన్నింది. మరి నిన్న ఉదయం జరిగిన దారుణమైన సంఘటన చాలా బాధాకరము. ఆయన మరణం గురించి ఎలా జరిగింది అనేది సంగతి దేవుడికి తెలుసు. కానీ ఆయన శిష్యులమైన మనము దేవుడి శిష్యులంగా మనం ఉంటున్నాం కాబట్టి మన జీవితంలో ఏం జరిగినా దేవుని అనుమతి లేనిదే జరగదు అనే విషయము మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హీస్ కంట్రోల్. ద సావరీన్ లార్డ్, హీ నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి మనం అందరం కూడా ధైర్యంగా ఉండి కుటుంబ ఆదరణ కోసం మనం అందరం కూడా ప్రార్థించాలి. వందలాది ప్రవీణ్ లాంటి వాళ్ళు తిరిగి రావాలి అని మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఆదరణ పొందమని ప్రభునామమున కోరుతూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్.